హాయ్ అందరికీ. ఇవాళ నేను మంచి హెల్దీ అయిన గోంగూర కర్రీ చూపిస్తున్నానండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ ఇది. ఫస్ట్ దీనికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని చిన్నగా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కట్టల గోంగూరని మంచిగా నేను ఇక్కడ పుదీనా యాడ్ చేశాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. గోంగూర మంచిగా తెంపుకొని 3-4 సార్లు కడుక్కొని మట్టి అంతా పోయేంత వరకు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎంత తొందరగా ఉడికిపోద్ది అంటే గోంగూర అంత తొందరగా ఉడికిపోద్ది. జస్ట్ మూత మాత్రం పెట్టొద్దు, గిన్నె పైన తొందరగా దగ్గరికి అయిపోద్ది గోంగూర. ఒక 2 సార్లు కలుపుకోవాలి. గోంగూర దగ్గర పడిన తర్వాత ఇది చాలా మంచిదండి హెల్త్కి, మంచి ఐరన్ ఫుడ్ ఇది. అప్పుడప్పుడు అన్ని కాంబినేషన్స్లో వేసుకోకుండా ఇట్లా డైరెక్ట్ కూడా వండుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా. కొంచెం జ్వరం వచ్చిన వాళ్ళకి, నోరు టేస్ట్ లేని వాళ్ళకి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఇట్లా ఉడికిపోయి కొంచెం వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, టేస్ట్కి సరిపడినంత కారం, తర్వాత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కూర కొంచెం దగ్గరికి వస్తుందండి. ఈ సాల్ట్ కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. కర్రీ కొంచెం వాటర్ ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్టే. ఈ కర్రీ మాత్రం పక్కనే ఉండి వండాలండి, స్టవ్ దగ్గరే అటు ఇటు వెళ్ళకుండా. ఎందుకంటే దీంట్లో మనం ఈ కర్రీకి అన్నీ వేసి మూత పెట్టి పక్కకి వెళ్ళిపోవడానికి ఉండదు. ఇక్కడ మా సండే లంచ్ చూపిస్తున్నా. మా అమ్మ పాయ వండింది, టేస్ట్ చాలా బాగా అయింది, కానీ అది రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా మీకోసం చూపిస్తానండి. ఇది మాత్రం నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఫ్లేవర్ ఎక్స్ట్రా అవుతుంది దీనికి. కాకపోతే దీనికి వెల్లుల్లిపాయ కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి, ఒక 4 to 5. మేము మర్చిపోయి వేయలేదు, తర్వాత వేసాం. అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. అడిషనల్ ఫ్లేవర్ ఇచ్చినట్టు టేస్ట్ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదండి మా సండే స్పెషల్ లంచ్. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో మాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ అండి. కలర్ చూడండి, కర్రీ ఎంత బాగైందో, చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుందండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.